ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బెంగాల్ ఎన్నికల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలు ఏం జరిగింది చూస్తే, బెంగాల్ ఎన్నికల్లో రణరంగం. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి. పశ్చిమ బెంగాల్లోని అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం ఉత్కంఠగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 50% పోలింగ్ నమోదు కావడంతో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవుతుందని ఎన్నికల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోపక్క ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని కుమార్గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్పై అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ కార్యకర్తలు మూకమ్మడిగా దాడికి దిగారు. పోలింగ్ బూత్ నెంబర్ 24 వద్ద ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన సుబేందుపై టీఎంసీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దుండగులు ఆయన ముఖంపై పిడిగుద్దులు కుడిపించడంతో పాటుగా వాహనాన్ని ధ్వంసం చేయడంతో సుబేందు సర్కార్ తన గన్మెన్తో కలిసి ప్రాణభయంతో సమీపంలో ఉన్నటువంటి పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ ఘటనపై సుబేందు సర్కార్ తీవ్రంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతో ఇటువంటి దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రం లోపల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ బయట అరాచకం సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని టీఎంసీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ ఘటనతో కుమార్గంజ్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు.